హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక స్పెషల్ ఒబ్బట్టుని చూపించబోతున్నాను ఈరోజు. దీన్ని మీరు ఈ ఉగాదికి స్పెషల్గా చేయండి. ఎందుకు స్పెషల్ అనేది దీని లోపల పెట్టే పూర్ణాన్ని బట్టి ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే అరకప్పు మైదా వేసుకొని ఒక అర స్పూన్ వరకు పసుపు, 2 పించెలు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మీకు పైన ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. ఇదే కొలతల్లో మీరు పిండి కలుపుకోండి, చాలా బాగా వస్తాయి. మనకు ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ పట్టకుండా ఇలా పిండిని కలిపెట్టుకున్నట్లయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ వాడాల్సిన అవసరం ఉండదు. కొంచెం 2-3 నిమిషాలు బాగా పిండిని కలుపుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. దీనికి లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా అప్లై అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఇది నేను నైట్ నానబెట్టినటువంటి రెడ్ బీన్. ఇది సోయా బీన్ కాదు, రెడ్ బీన్ అని అడిగితే చిన్నవిగా ఉంటాయి. ఇవి మనకు నానిన తర్వాత ఇలా పెద్దవి అవుతాయి. ఇది రాత్రంతా నానబెట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. దీనిని వాటర్ తీసేసి కుక్కర్లో వేసుకొని 1.5 కప్పు వాటర్ వేసుకోండి. 1 కప్పు రెడ్ బీన్ వేసుకున్నట్లయితే, అలాగే యాలక్కాయలు కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను. మీరు బాగా మెత్తటి పొడి ఉన్నట్లయితే తర్వాత అయినా వేసుకోవచ్చు. దీనిని ఒక 6-7 విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకు మెత్తగా ఉడుకుతుంది. 6-7 విజిల్స్ అయిన తర్వాత మనకు చెక్ చేసుకున్నట్లయితే మెత్తగా ఉడికి ఉంటుంది. మెత్తగా ఉడకకపోయినట్లయితే ఇంకా 2-3 విజిల్స్ పెట్టి చల్లార్చుకోవాలి. దీన్నంతా ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వాలి పూర్తిగా. ఈ వాటర్ తోటి చల్లారిపోవాలి. ఇప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు మనకు కొంచెం కూడా వేడి తగలకూడదు. అలాంటప్పుడు వాటర్ తోటి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నేను వేసిన వాటర్ ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకున్నట్లయితే వాటర్ వేస్ట్ అయిపోతుంది. అలాగే ఉడికేదానికి ఎక్కువ టైం పడుతుంది. అందులో ఉండే స్ట్రెంత్ కూడా మనకు వాటర్లో పడేసినప్పుడు వెళ్ళిపోతుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని మనం ఏలక్కాయలు అన్నీ వేసాం కాబట్టి పొట్టు ఇదేది రాకుండా ఇలా స్ట్రైనర్లో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మనకు కిందకి దిగదు ఇది. దీనికి స్ట్రైనర్కే అతుక్కు ఉంటుంది. దానిని చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలా కింద నుంచి తీసుకోవాలి. ఇది ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది ఇదంతా సీవ్ కావడానికి. ఇలా అయిపోయిన తర్వాత మనకు చివరిలో 1 స్పూన్ వరకు పిప్పి అనేది మిగులుతుంది. దీనిని మనం చెట్లకు కానీ దేనికైనా వేసినట్లయితే స్ట్రెంతీగా పెరుగుతాయి. ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు, ఏ కప్పుతో రెడ్ బీన్ తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం పొడి వేసుకోవాలి. చక్కెర అయినా వేసుకోవచ్చు. దీన్ని స్టవ్ మీద పెట్టినట్లయితే మనకు బెల్లం కరిగి కొంచెం వాటరీగా అవుతుంది. బెల్లం అంతా కరిగిన తర్వాత అలాగే కలుపుతూ ఉన్నట్లయితే ఇది చిక్కగా అయిపోతుంది. ఆల్రెడీ ఏలక్కాయలు వేసాం కాబట్టి ఇక మరలా వేయాల్సిన అవసరం లేదు. మీరు పొడి కానీ వాడినట్లయితే యాలకుల పొడి ఈ టైంలో 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఈ రెడ్ బీన్తో చేసేటటువంటి ఈ ఒబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది బాగా ఉడికిన తర్వాత మనకు కలర్ అనేది మారుతుంది. మనకు రాగి పిండిలాగా కనిపిస్తుంది ఇది. ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకున్నట్లయితే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటాయి. ఇలా మనకు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకో 2 నిమిషాలు కలుపుకోవాలి. లేకపోతే పైన మిగడ్లాగా కట్టేస్తుంది. 2 నిమిషాలు అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. మనకు స్టఫింగ్ అనేది ఇదేని ఇక్కడ. ఈ స్టఫింగ్
చాలా స్ట్రెంతీగా హెల్తీగా ఉంటుంది. ఎప్పుడూ చేసేటటువంటి పప్పుతోటి కొబ్బరితోటి కాకుండా ఇలా వెరైటీగా చేయండి. ఇది చాలా స్ట్రెంగ్త్‌నిస్తుంది పిల్లలకి గానీ, పెద్దలకి గానీ. చాలా హెల్తీ గూడా. కొంతమందికి శనగపప్పు పడకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు దీన్ని ఈజీగా తినొచ్చు. ఇది ఒకటి కన్నా 2 తిన్నా గూడా మనకు హెవీగా అనిపించవు. ఇప్పుడు మన పిండిని కలిపెట్టుకొని గూడా చాలా టైం అయింది. దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇలా చిన్న ఉండలుగా మనం ఈక్వల్‌గా చేసుకోవాలి. మన స్టఫింగ్ గానీ, మనం పైన తీసుకునేటటువంటి ఈ పిండి గానీ ఈక్వల్ సైజులో బాల్‌లాగా తీసుకొని, దీనిని కొంచెం మైదాలో గానీ, ఆటాలో గానీ డిప్ చేసుకొని చిన్న చపాతీలాగా ఒత్తి ఈ మనం పెట్టుకున్నటువంటి స్టఫింగ్ బాల్‌ని ఇందులో వేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయండి. ఇప్పుడు పైన పిండి చల్లుకుంటూ దీనిని పల్చగా ఒత్తుకోవాలి. మీకు పెద్ద సైజు కావాలంటే ఇంకా పెద్దవిగా చేసుకోండి. చిన్న సైజు కావాలంటే చిన్నవైనా చేసుకోవచ్చు. ఇవి చాలా బాగా పొంగుతూ చక్కగా వస్తాయి. మనం ఆయిల్‌తో చేసేదానికంటే ఇలా చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఆయిల్‌తో చేసినప్పుడు మనకు స్టవ్ పక్కనంతా కూడా ఆయిల్‌గా అయిపోతుంది. ఆయిల్‌తో చేసినా, నెయ్యితో చేసినా ఇలా పిండి చల్లుకుంటూ చేసినట్లయితే మనకి ఎక్కడ కూడా ఆయిల్ అనేది జిడ్డనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పెనం బాగా వేడి చేసి దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి ఫస్ట్ టైము. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నటువంటి ఈ ఒబ్బట్టుని దీనిపైన వేసి కాల్చుకోవాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఈ లోపల ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇది పొంగుతూ చక్కగా వస్తుంది. పొంగినప్పుడు మనకు పై పొర, కింద పొర అనేది సపరేట్‌గా ఉంటుంది. బాగా ఉడుకుతుంది అలా పొంగినప్పుడు. లైట్‌గా పొంగడం మీరు చూడొచ్చు. ఇలా పొంగిన తర్వాత 2 వైపులా నెయ్యి అప్లై చేసుకొని కాల్చుకున్నట్లయితే మంచి కలర్‌లో ఈ ఒబ్బట్లు అనేవి కాలిపోతాయి. చుట్టూరు కూడా కాలేటట్టుగా కాల్చుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం 2 రోజుల వరకు దీనిని స్టోర్ చేసుకోవచ్చు. బయటే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇది సెకండ్ డేకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడైనా ఊరికి పంపించాలన్నా కూడా మనకు పప్పుతో చేసినవైతే చెడిపోతాయి. ఇలా ఈ రెడ్ బీన్‌తో చేసినవి త్వరగా చెడిపోవు అవి. 2, 3 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. మంట అనేది కొంచెం ఎక్కువ పెట్టుకొని కాల్చుకున్నట్లయితే మనకు 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకేసారి అయితే మనకు బ్లాక్ కలర్‌లో వచ్చేస్తాయి ఇవి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎన్నో రకాల ఒబ్బట్లు చూస్తూ ఉంటాము. ఈ రెడ్ బీన్‌తో చేసేటటువంటివి మనకు ఎక్కడ దొరకవు బయట. ఇలా బాగా పొంగుతూ రావాలి అంటే మనం ఆయిల్ కానీ, నెయ్యి కానీ అప్లై చేయకుండా పిండి చల్లుకుంటూ ఒత్తుకున్నట్లయితే బాగా పొంగుతూ వస్తాయి. చివర్లో నెయ్యి వేసి తీసేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇవన్నీ కూడా రెడీ అయిన తర్వాత మనం నెయ్యితో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంత సాఫ్ట్‌గా ఉంటుందంటే అంత సాఫ్ట్‌గా ఉంటుంది. మనం జల్లెడలో వేసి సీవ్ చేసినందువల్ల లోపల స్టఫింగ్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా మనకు 2 పొరలుగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.